షాప్కి ఒక పరిధి విస్తీర్ణాన్ని నిర్ణయించిన తర్వాత ఆ వైన్ షాప్ పరిధిలో ఒక 10 దాకా బెల్ట్ షాపులు కేవలం మద్యం యొక్క అమ్మకాల ద్వారానే ఈ బీర్లు అమ్మడం ద్వారానే ఈ బార్లలో జరిగే లావాదేవీల ద్వారానే ఆదాయం నింపుకోవాలని చెప్పని గత ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రభుత్వం కూడా కొనసాగింపుగా ఉంది. ఇంకా ఆ వ్యాపారాన్ని 3 రెట్లు పెంచింది. 3 వైన్ షాపులు 6 బార్లు అన్నట్టుగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. కేవలం బార్లు అమ్మాలే, బీర్లు అమ్మాలే, భూములు అమ్మాలే. ఇదే ఆదాయం నిన్నగాక మొన్న ఒక వార్తాపత్రికలో ఒక పత్రికలో చూశాను. ఈ 6 నెలల కాలంలో ఆదాయం కాస్త చేరుకుంది అని చెప్పని. ఏంటని చెప్పి నేను లోతుగా వివరాల్లోకి వెళ్ళాను. ఆ వనరులు ఏ రకంగా సమీకరణ జరిగింది, ఆదాయం ఏ రకంగా ఖజానాకి చేరింది అన్నటువంటిది నేను పరిశీలన చేస్తే ఈ మద్యం అమ్మకాల ఆదాయమే ఈ 2 మాసాల్లో రెట్టింపైందని సమాచారం వచ్చింది. అసలు ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా సరే వనరులు సమీకరించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉండాలి. కానీ మాటలేమో ప్రజలకి, ఈ మూటలేమో వీళ్ళకి అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉన్నది. మద్యం మత్తులో 6 గ్యారంటీలని మరిపించాలని, ప్రజల్ని మురిపించాలని మద్యంతో చూస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం కనబడతా ఉంది. ఇక ఫుడ్ పాయిజనింగ్ విషయం చూసాం. ఒకవైపున హైదరాబాద్ మహానగరంలోనే అసలు పర్యవేక్షణ లోపించింది. అసలు విజిలెన్స్ అనేది నామమాత్రంగా పనే చేయటం లేదు. ప్రతిరోజు పత్రికల్లో, ప్రతిరోజు ప్రచార సాధనాల్లో యాంటీ కరప్షన్ పట్టుకుందని. రెవెన్యూలో అంతే, పురపాలక శాఖలో అంతే, ఇరిగేషన్ శాఖలో అంతే, సివిల్ సప్లైస్లో అంతే. అసలు పాలన మొత్తం కూడా అవినీతిమయమైంది, పరిపాలన మొత్తం కూడా అవినీతిమయమైంది. ఏంది అన్న విషయం లోతుగా వెళ్ళి అక్కడక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాయా? మరి మంత్రులకు వాటాలు ఇవ్వాలంటే అధికారులుగా మేము ఏం చేయాలి, మాకు తప్పటల్లా ఈ పని అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చాపాటిగా మంత్రులతో ఎక్కడైనా ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, అరే ఢిల్లీకి కట్టాలి కదబ్బా అని వాళ్ళు. పరిపాలన మొత్తం కూడా అవినీతిమయమైపోయింది, పరిపాలన మొత్తం కూడా కల్తీమయమైపోయింది, పరిపాలన మొత్తం కూడా మద్యంమయమైపోయింది, పరిపాలన మొత్తం కూడా డ్రగ్స్ మయమైపోయింది, పరిపాలన మొత్తం కూడా మనం చూస్తూ ఉంటే కల్తీ విత్తనాలతో రైతులే సతమతమవుతూ ఉన్నారు. ఇంకో 15 రోజులు అయితే అది కూడా మనకి బయటపడుతుంది. అసలు ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, దేనికోసం ఇంకా ఉండాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈరోజు ప్రశ్నిస్తోంది అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, మరి ప్రజల సమస్యలు బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను 2 గంటల పాటు రాష్ట్ర కార్యాలయంలో కూర్చుని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది. వచ్చినటువంటి పత్రాల్లో అనేకం కూడా ఈ బెల్ట్ షాపులను, ఈ మద్యం వైన్ షాపుల యొక్క వ్యవహారాలు చాలామంది దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని నేను పేర్కొంటా ఉన్నా. దీంతోపాటు ప్రభుత్వం కట్టినటువంటి ఇల్లు ఒకవైపున కూలుతున్నా, ఒకవైపున అవి హీనమైనటువంటి స్థితికి చేరుకున్నా కూడా కేటాయింపుల్లో జరుగుతున్నటువంటి అంశాలు కూడా దృష్టికి తీసుకొచ్చారని చెప్పని నేను తెలియజేస్తున్నా. అసలు జిహెచ్ఎంసి
జిహెచ్ఎంసీ ఉందా లేదా అన్నటువంటి విషయం డౌట్గా ఉంది. స్థానిక సంస్థల పరిస్థితి అంతే కనబడ్డది. జిహెచ్ఎంసీలో మొన్న కురిసినటువంటి వానతో, కురుస్తున్నటువంటి ఒక వర్షాలతో మోకాళ్ళలోతు నీళ్లు ఆ 5 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాలు తండ్రి కొడుకులు పురపాలక సంఘం మంత్రులుగా ఉండి అలాగే వ్యవహారం జరిగింది. ఇప్పుడు ఏదో గొప్పలు మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి యొక్క పాలన కూడా అదే మోకాళ్ళలోతు నీళ్లు, అదే బురదమయం, అదే మొత్తం కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా. అసలు మెరుగు పాలన అనేది లేనే లేదు. అందుబాటులో ఉన్నామనేది అంతకంటే కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు పాలన అని చెప్పని పెట్టింది, ప్రజా పాలన. అసలు డెమోక్రసీ అంటేనే ప్రజలచే, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని చెప్పన్నారు. అసలు ఆ వినతి పత్రాలకి అసలు సమాధానం చెప్పే స్థితిలో కూడా ఎవరు లేరు. స్వీకరించే నాదుడే కరువయ్యాడ. పరిష్కారం చేసేటువంటి అధికారే మనకు కనబడతల్లా. అట్టహాసంగా ప్రారంభించారు, గాలి కొదిలేసి చేతులు దులుపుకుని కూర్చున్నారు ఈరోజు జేబులు నింపుకోవటం కొరకు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం అని చెప్పని మనవి చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ చాలా సూటిగా చెప్తా ఉన్నది, నిలదీస్తా ఉన్నది. మీకు పరిపాలన చేత కాకపోతే తప్పైందని క్షమార్పణ చెప్పి తప్పుకుంటే మేలని చెప్పని మీకు హితవు పలుకుతున్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.